ఇవాళైతే మాత్రం సండే పూట కాలేజ్ కింద అనుకోకండి. ఇవాళైతే అందరం కలిసి ఐఐటీకి అయితే వెళ్తున్నాం. ఇవాళ నీట్గా అయితే క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని మ్యాచ్ ఆడైతే బాగా భారీగా ఫిక్స్ అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది మాత్రం. సర్లే ఐఐటీకి వెళ్ళడం కూడా ఒక చిన్న మోటివేషన్ అలాగే ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. చిన్న చేంజ్ లాగా ఇప్పుడు ఇదే క్యాంపస్ లో ఏముంటామని అలా చేంజ్ లో కూడా మనం కూడా అలా వెళ్ళాం. దారిలో మాత్రం మా ఫ్రెండ్ అయితే ఒకటి కలిసాడు. ఇంక కలిస్తే ఇంకా ఏముంటుంది లేరు బాబు అలా క్యాంపస్ అంతా. ఈరోజు ఎవరు లేరు, ఒకసారి ఎంటీ క్యాంపస్ ఒకసారి చూద్దాం పా అని మొత్తం అయితే తిరుగుతూ ఉన్నాం. క్యాంపస్ అయితే ఎంటీ కానీ చాలా బాగుంది, ఫుల్ గా ఉండేదానికన్నా. అందులో మార్నింగ్ టైం బిలో 9 లోపల కాబట్టి క్యాంపస్ అయితే చూడడానికి చాలా బాగుంది. అందులో ఈ సమ్మర్ ఆఫ్టర్నూన్ కి అయితే మాత్రం మాడి మెస్ అయిపోవడం మాత్రమే. బట్ మెక్ బ్లాక్ దగ్గర మాత్రం సూపర్ గా ఉంది అయితే వ్యూ అయితే. మార్నింగ్ టైం డే టైం ఎగ్జాక్ట్ గా అయితే మాత్రం అందరినీ 8 o'clock అలా క్యాంపస్ లకి అయితే వచ్చేమన్నారు. లేదంటే తర్వాత ఇంకా బస్సెస్ కానీ మిస్ అయితే మాత్రం వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీ లేదన్నారు. అందుకని అయితే మేమైతే ఫాస్ట్ గా వచ్చాం. బట్ ఇక్కడ ఇంకా స్ట్రెంత్ చాలా వరకు రావాల్సి ఉంది. బట్ ఇంకా ఎవరైతే రాలేదు వాళ్ళ కోసం అందుకని హోల్డ్ చేయాల్సి వచ్చింది 8:30 దాకా. మళ్ళీ 8:30 నుంచి ఇంకా ఎక్కువ టైమే పట్టింది. అందరు ఇంకా రావాల్సి కాబట్టి కొంతమంది అయితే కాలేజ్ హాస్టల్ నుంచి పాసెస్ తీసుకుని రావాలి. అందుకని వాళ్ళకైతే డిలే అయిపోయింది. ఇంకా మాకేం చేయాలో తెలియక ఇంకైతే అక్కడ చట్నీలు అలాగే కూర్చొని ఉన్నాం. బయట ఎండకు కానీ వెళ్తే మాత్రం ఇంకే మామూలు విషయం కాదు ఈ సమ్మర్లో అయితే మాత్రం. వాళ్ళకైతే మాత్రం అలకేట్ చేసినట్టు బస్సెస్ అయితే ఇవి. ఇంకా మోర్ దెన్ ఇంకా ఒక బస్సు రావాలి. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంట్రా బాబు ఇంకా ఎంత టైం అని అడుగుతూ ఉన్నాడు అయితే మాత్రం. తర్వాత అయితే ఇంకో బస్సు కూడా అలకేట్ చేసేసారు మాకైతే. బట్ వాళ్ళ ఇచ్చిన స్ట్రెంత్ లో మాత్రం ఎక్కువ సిఎస్ఎం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దగ్గర 2.5 బస్సెస్ అయితే మొత్తం సిఎస్ఎం వాళ్ళే కవర్ చేశారు. మిగతాది అయితే మాత్రం సిఎస్సి అలాగే నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఒక బస్కి అయితే వేస్తారు. మా డిపార్ట్మెంట్ నుంచి కొంచెం స్ట్రెంత్ చాలా అంటే చాలా తక్కువ వచ్చేసింది. జూనియర్స్ కొంచెం మంది వచ్చారు. ఇంకా తర్వాత మేము వచ్చేసాం. చివరికి అయితే మనకి అలకేట్ చేసినట్టు బస్సులకి అయితే మనం వచ్చేసాం. చివరికి దీంట్లో కూడా మళ్ళీ సిఎస్ఎం వాళ్ళు సరిపోలేదు. దీంట్లో కూడా కొంతమందిని అయితే వేశారు. మిగతా అన్ని బస్సెస్ తో కంపేర్ చేసుకుంటే మా బస్సులోనే మాత్రం ఒక వైబ్ ఉంది. సిఎస్ఎం వాళ్ళు రాబట్టి ఆ వైబ్ అయితే తెచ్చారు అయితే మాత్రం. లేదంటే మా బస్సు కూడా మిగతా బస్సులు లాగే చాలా సైలెంట్ గా వెళ్ళాలి. అదేందో మీరే చూడండి వచ్చిన శాంపుల్. అలా సాంగ్స్ పాడుతూ మాత్రం మొత్తం ఎంటైర్ జర్నీని మాత్రం ఒక వైబ్లో అయితే తీసుకొని వచ్చేసారు అయితే ఐఐటీ దాకా అయితే. చివరికి అయితే మనం ఐఐటీలోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఎంట్రీలోనే వాళ్ళు వేసిన సాంగ్ కి వాళ్ళు పాడిన సాంగ్ కి ఒక చిన్నపాటి వైబ్ ఫ్రెష్ ఫీలింగ్ అయితే తీసుకొని వచ్చేసారు అయితే మాత్రం. నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం జర్నీ అయితే మాత్రం నిజంగా వాళ్ళు కానీ బస్సులకి లేకపోతే మాత్రం చాలా బోరింగ్ గా జర్నీ అయితే జరిగేది. లాస్ట్ టైం ఐఐటీకి వచ్చినప్పుడు మాత్రం ఈ రూట్ రాలేదు, వేరే రూట్ అయితే వచ్చాం. ఈ రూట్ కూడా ఒకసారి ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉన్నాం. చాలా బాగుంది అయితే. గ్రీనరీ కానీ గార్డెనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది క్యాంపస్ లోపలికి వెళ్ళినప్పుడు. మీరు కానీ ప్రీవియస్ గా మనం పెట్టిన వీడియో కానీ ఐఐటీ కానీ చూడకపోతే ఇక్కడ లింక్ ఇచ్చేస్తారు బయోస్ లో కానీ, లేదంటే పైన కార్డ్స్ లో కానీ వదిలేస్తే ఒకసారి వెళ్ళి కావాలంటే చూడండి. అందులో ఇప్పుడు కడుతున్న ఈ ఐఐటీ మాత్రం న్యూ ఎరా ఐఐటీ కాబట్టి ఇలా ఉంది అయితే మాత్రం. ఇంకా ఉంది దీని ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే మాత్రం. ఇలా అయితే మా బస్ ఎంత స్ట్రెంత్ అయితే మాత్రం ఒక వైబ్ లేపింది కూడా వీళ్ళు అయితే బస్ లో. ఫైనల్లీ మనం డెస్టినేషన్ లో ఉన్నటువంటి ఐఐటీలో కావాల్సిన బ్లాక్ అయితే మనం రీచ్ అయిపోయాం. ఇవాళ మన సెషన్స్ అన్ని జరిగేది మాత్రం ఈ బ్లాక్ లోనే. సూపర్ గా ఉంది అయితే. బ్లాక్ అయితే చిన్నది మాత్రం కాదు మాత్రం. దిగినప్పుడు అర్థమైంది, చూడడానికి బస్సులో ఏదో కొంచెం చిన్నగా అన్నట్టు అనిపించింది. కానీ ఆ బస్సులో నుంచి దిగిన తర్వాత తెలిసింది ఆ బ్లాక్ ఎంత పెద్దగా ఉంది. మనం దాని ముందర ఎంత ఉన్నా మనం ఒకసారి చూసుకుంటే మాత్రం. ఒకసారి మీరే చూడండి ఎంటైర్ బ్లాక్ అయితే మాత్రం మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ వ్యూ కానీ, లేదంటే మొత్తం స్ట్రెంత్ అయితే మాత్రం ఇవాళకి ఇంతే మాత్రం. అలాగే దీని పక్కన ఉన్నటువంటి కో బ్లాక్ ను కూడా ఒకేసారి అయితే వీడియో తీసేసుకున్నాం. తర్వాత మనం ఇంకెప్పుడు ఆఫ్టర్నూన్ అయితే బయటకు వస్తాం. లోపలే మనకి సగం టైం అయితే సరిపోతుంది మొత్తం చూసుకుంటాక. ఇంకా సర్లేని ఎంతసేపు ఉంటామని మనం కూడా ఇంకా వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే మాత్రం బ్లాక్ అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళే కొంది స్టూడెంట్స్ అయితే బస్సు నుంచి దిగుతూనే ఉన్నారు. నిజానికి స్ట్రెంత్ అయితే చాలా ఉంది. మొత్తం సిఎస్ఎం వాళ్ళే చాలా కవర్ చేశారు అయితే మాత్రం. వాళ్ళకున్న స్ట్రెంత్ కి వాళ్ళకి నిజంగా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ చూసే కూడా ఇక్కడ చాలా వరకు వాళ్ళే ఉన్న సెగ్మెంట్ అయితే మాత్రం. తర్వాత అక్కడక్కడ మాత్రం డేటా సైన్స్, తర్వాత సిఎస్సి కోర్, ఇంకా నెక్స్ట్ చూస్తే సైబర్ సెక్యూరిటీ మాత్రం. వాళ్ళకి స్ట్రెంత్ అయితే మాత్రం ఈ బ్రాంచ్ నుంచి అయితే వచ్చారు. మేజర్ గా అయితే సిఎస్ఎం ఎక్కువ హోల్ గా కవర్ చేసేసింది. ఇంకెలాగో కాసేపు అయితే ఇంకా బ్లాక్ లోపలికి వెళ్ళిపోతామని ఒకసారి చుట్టుపక్కల ఉండే మొత్తం ఎన్విరాన్మెంట్ అయితే చూస్తున్నాం. ఎన్విరాన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే. అటు సైడ్ గార్డెనింగ్ అయితే ఉంది మాత్రం. గార్డెనింగ్ అటు సైడ్కి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం. అందులో ఈ కడుతుంది కూడా ఐఐటీ ఇప్పుడిప్పుడే కాబట్టి అంతా మోడిఫికేషన్ చేస్తూ ఉన్నారు. తర్వాత మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా బాబు అని ఎత్తుక్కుంటూ ఉన్నా మాత్రం. అటు ఇటు మొత్తం తిరుగుతూ ఉన్న జనాల మధ్యలో. వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం ఇటు సైడ్ లేమో ఇంకొక సైడ్ ఉన్నామని అంటున్నారు. మొత్తం స్టూడెంట్స్ అయితే ఒక మంచి వైబ్ లో అయితే ఫోటోస్ అండ్ వీడియోస్ లో బాగా మునిగిపోయారు అయితే మాత్రం. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారని మొత్తం అయితే ఎత్తుక్కుంటూ ఉన్నా. చివరికి అయితే దొరికారు. ఇటు పక్క మాత్రం మీరు చూసారు కదా అంతా డేటా సైన్స్ వాళ్ళు అయితే. మా ఫ్రెండ్ చివరికి ఫైనల్లీ దొరికేశాడు. ఈ చిన్నపిల్లడు మాత్రం ఆడిటోరియం మొత్తం అయితే దుమ్ము లేపేశాడు. అటు ఇటు తిరుగుతారు మాత్రం చిన్నగా. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే మాత్రం హెవీ డిస్కషన్ అయితే పెట్టాం. ఏంట్రా బాబు లోపలికి వదలరా, ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడాలి, లోపల చూడాలి, ఈ బ్లాక్ ఎప్పుడు చూడలేదు, కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది. నాకు ఎలా ఉంది అంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉందో. మా వాడైతే ఇంక వీడియో తీసిన చాలే కానీ అటు తిరిగి చూడరా బాబు, లోపలికి వదులుతున్నారు, వెళ్దాం పారా, తర్వాత మళ్ళీ హెవీ రష్ ఉంటుందని అన్నాడు. ఇంకా సర్లేరా పారా బాబు, మళ్ళీ మాత్రం వెళ్తే మాత్రం గుంపులో గోవింద అవ్వాల్సి వస్తుంది. ఒకసారి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే. మీకు లాస్ట్ టైం చూపించిన బ్లాక్ వేరు, ఈ బ్లాక్ వేరు. లాస్ట్ టైం మనం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెళ్ళిపోయాం. ఇప్పుడు మాత్రం మనం ఉన్నది లెక్చర్ హాల్ అయితే మాత్రం. ఇక్కడే మనకి మాక్సిమం ఆఫ్ సెమినార్స్ కానీ అవన్నీ మాక్సిమం ఇక్కడే జరుగుతాయి. బ్లాక్ అయితే ఒక టాప్ ఫ్లోర్ చూడండి. దీనికి ఇంకా లైటింగ్ ఏం అవసరం లేదు. ఒక కలరింగ్ గ్లాస్ తోనే సరిపోయింది. లోపల రిఫ్లెక్షన్ సన్లైట్ తోనే మొత్తం ఒక గ్రీన్ అండ్ బేస్ బ్లూ కలర్ లో అయితే మాత్రం మొత్తం లోపల వ్యూ చాలా బాగుంది. ఇటుపక్క కార్నర్ సైడ్ కూడా. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి లోపల కొన్ని క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి. అక్కడే కొన్ని
సెమినార్ హాల్స్ కానీ, నెక్స్ట్ మీటింగ్ రూమ్స్ కానీ, అండ్ మోర్ ఓవర్ అయితే డిస్కషన్ రూమ్స్ కానీ కొన్ని అయితే కింద ఉన్నాయి. ఇంకా సర్లే వాటిని కూడా ఒకసారి చూసేసుకుందాం అనుకున్నాం. బట్ ఇవాళ అయితే మాత్రం బ్లాక్ లో మాత్రం సెంట్రల్ ఏసీస్ అయితే పనిచేయాలి. లాస్ట్ టైం అయితే మాత్రం సెంట్రల్ ఏసీస్ దుమ్ము లేపేశారు. అయితే సేమ్ దీనికి కూడా ఇందాక ఎలాగైతే మనం చూసాం గ్లాస్ రిఫ్లెక్షన్ అక్కడ కూడా సేమ్ ఇలాగే వచ్చింది. అయితే మాత్రం కొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న రూమ్ అయితే ఓపెన్ లో ఉంది. లోపల ఏం జరుగుతుందిరా బాబు అని చూసాం. ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే లోపల జరుగుతుంది. తర్వాత ఇంకా ఒక ఫ్లోర్ ఎక్కి ఇంకో ఫ్లోర్ కి అయితే వెళ్ళాం. ఈ ఫ్లోర్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫ్లోర్ కాదు, మళ్ళీ ఇంకో గ్రౌండ్ ఫ్లోర్ లోనే మాకు ఉంది. అయితే మాత్రం అనవసరంగా మేము ఒక ఫ్లోర్ ఎక్స్ట్రానే ఎక్కేసి వచ్చాం. తర్వాత ఈ ఫ్లోర్ నుంచి మళ్ళీ దిగిపోవాల్సి వస్తుంది. మనం వెళ్ళాల్సిన మళ్ళీ స్పాట్ కి పైకి కిందకి ఎక్కడ దిగడం సరిపోయింది. అయితే మాత్రం తర్వాత ఇక్కడ ఆటోమేషన్ బాటిలింగ్ అయితే మాత్రం బాగుంది. వితౌట్ టచ్ తోనే మాత్రం వాటరింగ్ అయితే బాటిల్ ఫిల్అప్ అయితే జరిపోతుంది. ఇంకా సరే ఎంతసేపు చూసుకుంటే ఇంకైతే మనం సెషన్ జరిగే ఏరియాకి వెళ్దామా. ఇదే సెమినార్ హాల్. ఇవాళకి మొత్తం అయితే ఇక్కడే గడిపేసాం. అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మాకు జర్నీ అంతా ఈ రోజు జరిగిందంతా ఇక్కడే మాత్రం. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, ఏసీస్ లేవు, అదొకటే. బట్ ఏం కాదులేండి, వాళ్ళకి అయితే కవర్ చేసాం. విండోస్ ఓపెన్ చేసుకుని నేషనల్ ఎయిర్ మాత్రం ఇంకైతే మొత్తం ఎక్విప్మెంట్ సెటప్ అయితే జరుగుతుంది. మొత్తం డిజిటల్ డాష్ బోర్డ్ తోనే మొత్తం ఇక్కడైతే మాత్రం జరుగుతుంది. అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఒక ప్లేసెస్ లో స్టే అయ్యారు. నెక్స్ట్ గెస్ట్లు చూస్తే వన్ బై వన్ అయితే వస్తున్నారు. ఫస్ట్ అయితే మన కోసం వచ్చింది మాత్రం మిస్టర్ నరేష్ రాథోడ్ అయితే మాత్రం ఐఐటి హెచ్ నుంచి అయితే వచ్చారు. అయితే మాత్రం నెక్స్ట్ అయితే మాత్రం మిస్టర్ శశికుమార్ సార్ అయితే మాత్రం వచ్చారు. ఈయన సీతాఫల్ కో ఫౌండర్ అలాగే CEO. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఎప్పుడు మా తిరుపతిలో అయితే ఎప్పుడు ఈవినింగ్ పోయడానికి సీతాఫల్ సాఫ్టెక్ అనే ఒక కంపెనీ బస్సెస్ అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అప్పుడు గుర్తొచ్చింది ఆయన అనే కంపెనీ. ఇప్పుడైతే మనకి నరేష్ రాథోడ్ సార్ అయితే ఫస్ట్ స్పీచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాత్రం సార్ అయితే మాత్రం ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఆర్డీసీలో అయితే మాత్రం ఐఐటి హైదరాబాద్ లో, అలాగే సార్ ఒక క్రిమినల్ లాయర్ కూడా. సార్ అయితే మాత్రం వాళ్ళ లైఫ్ లో జరిగిన మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్జిఓస్ లో కానీ, ఎన్జిఓస్ లో ఏ విధంగా వాళ్ళు సర్వైవర్ కానీ, వాళ్ళ సర్వీస్ ఎలా చేశారు కానీ, వాటిలో ఉండే ఇంటర్న్షిప్స్ కానీ ఏ విధంగా మనం ఎక్స్ప్లోర్ అవ్వగలుగుతాం, దాంట్లో ఉండేటువంటి లైఫ్ అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయి కానీ వాటన్నిటి గురించి మాత్రం చాలా ప్రాపర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ అయితే మాత్రం మన శశికుమార్ సార్ అయితే మాత్రం ఫౌండర్ ఆఫ్ సీతాఫల్ సాఫ్టెక్ అయితే మాత్రం సార్ అయితే మాత్రం వాళ్ళొక లైఫ్ జర్నీ టెక్నికల్ సార్ అయితే మాత్రం మొత్తం టెక్నికల్ కి సంబంధించినటువంటి చాలా నాలెడ్జ్ అయితే ఇచ్చారు. ఆయన ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో విప్రోలో ఫస్ట్ 18,000 or 15,000 శాలరీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక సీతాఫల్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసి స్టీజ్ గా ఇప్పుడైతే మాత్రం అబ్రాడ్ కంట్రీస్ ఏవైతే యూఎస్ ఉన్నాయో వాటికైతే మాత్రం డెలివరీ అయితే చేస్తున్నారు వాళ్ళ సాఫ్ట్వేర్ అయితే మాత్రం. అలాగే సీతాఫల్ సాఫ్టెక్ లో వాళ్ళు చేసినటువంటి సాఫ్ట్వేర్స్ కానీ వాటన్నిటిని అయితే స్టూడెంట్స్ అయితే లైవ్ డెమాన్స్ట్రేషన్ అయితే చేయించారు. ఇవాళ అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడైతే మన స్టూడెంట్ ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఒక వెబ్సైట్ లో ఏ విధంగా అయితే మన స్పామ్ మెయిల్స్ లో మన ఒక యూజర్స్ డేటా అనేది ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్స్ లో అయితే ఒక యూజర్ డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని ఏ వెబ్సైట్ లో ఉందో మొత్తం డేటాని అయితే ఇప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతాం. వీళ్ళు చేసినటువంటి సాఫ్ట్వేర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం మేమైతే అక్కడ ఉన్నటువంటి ఒక డొమైన్ లో కూడా చేసామైతే మొబైల్లో మాత్రం ఆ టైంలో కూడా మేము ఈజీగా అయితే మా డేటా ఏ వెబ్సైట్ లో ఉందని చెక్ చేసుకున్నాం. నేనైతే నా మెయిల్ చెక్ చేస్తే ఎలాగో ఏ వెబ్సైట్ లో లేదు, ఐఎమ్ లక్కీలీ సేఫ్. అలాగే మా ఫ్రెండ్స్ అయితే చెక్ చేస్తే మాత్రం వాళ్ళైతే కొన్ని వెబ్సైట్స్ లో ఉంది మాత్రం ఆ వెబ్సైట్స్ లో వాళ్ళ డేటా అనేది బయటికి లీక్ అయినట్టు. ఇక్కడ ఇంకా పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ వెబ్సైట్ బిల్డ్ చేసింది అయితే ChatGPTతో. అందులో ఈ వెబ్సైట్ చేయడానికి వీళ్ళకి 70% or 80% ChatGPT హెల్ప్ చేసింది. అయితే మాత్రం ChatGPTతోనే మనం ఏదైతే ఏ టూల్స్ చూస్తున్నామో వాటితో మాత్రం ఎటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే ఇప్పటికైతే ఉన్నటువంటి సోషల్ మీడియా టెక్నాలజీలో అయితే మాత్రం ఈజీగా బతికేవచ్చు. మాత్రం రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మనం కరెక్ట్ గా వాడుకోగలిగితే. అలాగే ఈ వెబ్సైట్ ని బిల్డ్ చేయడానికి ఏమేమి టెస్టింగ్ చేశారో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, తర్వాత ఈ వెబ్సైట్ లో ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలని, ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఇది ఇంకా లాంచ్ చేయలేదు మాత్రం లాంచ్ చేయబోతున్నారు అయితే వెబ్సైట్ కూడా. నెక్స్ట్ అయితే మాత్రం ఈ యొక్క వెబ్సైట్ యొక్క అప్రోచ్ పాత్ అయితే ఒకసారి గూగుల్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపించారు. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఇంకొక డెమోన్స్ట్రేషన్ అయితే ఇవ్వబోతున్నారు. బట్ ప్రతిసారి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అయితే వెబ్సైట్స్ లో ఇవ్వలేం కదా, అందుకని ఆయన డీటెయిల్స్ మాత్రం ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఆ మెయిల్ ఐడి ఎక్కడెక్కడైతే మాత్రం లాగిన్ అయిపోయిందో, ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్ నుంచి అయితే డేటా అనేది రిలీజ్ అయిందో ఆయన ఒక మెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ అనేది దాని నుంచి అయితే ఆయన వెబ్సైట్స్ లో ఎక్కడెక్కడైతే ఆయన డేటా అనేది లీక్ అయిందో మొత్తం అయితే చూపించారు. ఒకసారి మీరే చూడండి. ఇప్పుడు ఆయన మెయిల్ ఇచ్చేసారు. ఇప్పుడు ఆ డేటా అనేది డిఫరెంట్ వెబ్సైట్స్ లో అయితే రిలీజ్ అయిపోయింది. ఆయన మెయిల్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకసారిగా మెయిల్ ఇవ్వగానే ఉన్నటువంటి ఇంటర్నెట్ ఉన్నటువంటి అన్ని వెబ్సైట్స్ లో అయితే ఆ మెయిల్ అయితే క్రాస్ చెక్ చేసింది ఎక్కడెక్కడ డేటా రిలీజ్ అయింది. చూస్తే మాత్రం 2 వెబ్సైట్స్ లో అయితే మాత్రం ఆయన డేటా అయితే రిలీజ్ అయింది. ఒకటి వచ్చేసి బోర్డ్ కంపెనీ, ఇంకోటి వచ్చేసి నాకు పేరు గుర్తులేదు. నెక్స్ట్ అయితే మాత్రం ఇంకో స్టూడెంట్ పిలిచి ఇంకెవరైనా టెస్ట్ చేసుకుంటారని ఒకసారి పిలిస్తే మాత్రం ఇంకో స్టూడెంట్స్ అయితే వచ్చేసారు. ఈ తాప్ మాత్రం పర్సనల్ ల్యాప్టాప్ లోనే సేమ్ ఇందాకట్లాగే జస్ట్ మాత్రం స్టూడెంట్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ డీటెయిల్స్ మాత్రం ఓన్లీ డిజిటల్ కనెక్షన్ కాకుండా జస్ట్ ఒక ల్యాప్టాప్ లో ఇచ్చేసి టెస్ట్ చేసుకోమని అయితే చెప్పారు. బాగుంది. అయితే మాత్రం ఈ ఫ్యూచర్ అయితే మాత్రం చాలా మందికి యూజ్ అవుతుంది. మాత్రం ఎక్కడైతే వాళ్ళ యొక్క డేటా రిలీజ్ అవుతుందో ఆ ఒక వెబ్సైట్స్ నుంచి వాళ్ళు లాగౌట్ అవ్వడం కానీ, లేదా పాస్వర్డ్స్ మార్చుకోవడం కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మాత్రం ఇటువంటి సాఫ్ట్వేర్స్ కానీ రిలీజ్ అయితే మాత్రం అందులో వీళ్ళు ఇంకా బిల్డ్ చేసిన దీన్ని మాత్రం 80% వరకు ChatGPT యూజ్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం షాక్ అయినా మాత్రం పర్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో మాత్రం బట్ వాట్ అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి, ఎక్కడ మోడిఫికేషన్ చేయాలో కూడా తెలుసుకోవాలి. ఇంకా అలాగే మనం డైరెక్ట్ CEO సార్ పక్కనే ఉన్నాం కాబట్టి వాళ్ళని కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అడిగాము. అయితే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కంపెనీ గురించి ఏ విధంగా గ్రో అవుతుంది, తర్వాత ఇంటర్న్షిప్స్ గురించి కానీ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకున్నాం మాత్రం చివరికి పనికొచ్చేటట్టు. తర్వాత సార్ వాళ్ళు అయితే మాత్రం ఇద్దరు కలిసి వన్ మెంటర్షిప్ అయితే ఇచ్చారు. ఏవైతే స్టూడెంట్ డౌట్స్ ఉన్నాయో మాత్రం ఆ డౌట్స్ అయితే మాత్రం అన్ని క్లారిఫై చేశారు. మనకి కొన్ని డౌట్స్ వచ్చాయి, వాటిని అడిగేసాం. అయితే మాత్రం టెక్నికల్ గా మాత్రం మనకి నాన్ టెక్నికల్ కాదు కాబట్టి స్టార్ట్అప్స్ కొన్ని టీమ్ ఫార్మేషన్స్ గురించి అయితే కొన్ని డౌట్స్ ఉంటే వాటిని
సార్ని అడిగా. చివరికి అయితే మాత్రం సెషన్ అయితే మార్నింగ్ సెషన్ వరకు ఇలా అయింది, అదే ఆఫ్టర్నూన్ కి. ఇంకా సార్ వాళ్ళు అయితే మనకి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాత్రం. టేక్ ఏ సెండ్ ఆఫ్ అన్ని ఇచ్చేసామైతే మాత్రం. ఇంకా తర్వాత అయితే ఇంకా సార్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇంకా మొత్తం అయితే లేచేసారు అయితే మాత్రం. ఇంకా లంచ్ అవర్ కదా, ఇంకా అందులో లంచ్ అవర్ అంటే ఇంకా మామూలుగా ఉండదు, అందులో ఐఐటీలు అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకైతే మాత్రం హాల్ నుంచి అయితే బయటకు వచ్చి ఇంకా తర్వాత ఇంకా లంచ్ చేసుకునే దానికి ఆ బ్లాక్ ఎక్కడ ఉంది ఎతకాల్సి వచ్చింది. బట్ ఆ బ్లాక్ వెళ్ళే లోపలికి సగం మాడిపోయాం అయితే ఎండలో, సరిపోయింది మాకైతే. చూద్దరు పాండి మీరే ఎలా ఉంది. ఇంకైతే బ్లాక్ నుంచి అయితే బయటకు వచ్చాం. మొత్తం స్ట్రెంత్ అయితే మాత్రం వరద బాధితులాగా అయితే అందరం అయితే వెళ్తూ ఉన్నాం. దీన్ని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, వరద బాధితుల సీన్ అయితే మాత్రం. ఇప్పుడు మేము ఉన్న బ్లాక్ అయితే దీనికి ఆపోజిట్ లో ఉన్న బ్లాక్ అయితే ఇంకైతే ఇంకా రోడ్డు మీద అంతా ఎండకి నడుచుకు వెళ్తున్నాం. మేమంతా ఫస్ట్ లో మార్నింగ్ చూసినప్పుడు ఏంద్ర బాబు అందరూ గొడుగులు తెచ్చుకుంటారంటే మాకు అర్థం కాలేదు. బట్ ఈ టైంలో గొడుగులు గుర్తొస్తున్నాయి మాకు కూడా. అరే మనం కూడా గొడుగు తెచ్చుకుంటే బాగుండేదని. ఫోన్ లో చూస్తున్నాక మీకు అంత ఎండ అనిపించవచ్చు మాత్రం. ఆ రోజు వచ్చిన వాళ్ళకైతే మాత్రం బాగా తెలిసి ఉంటుంది ఆ ఎండ ఏ లెవెల్లో ఉందని మాత్రం. ఇంక చివరికి తుప్పల్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోతుందాం అయితే మాత్రం. మెయిన్ రూట్ ని వెళ్తే మాత్రం ఇంకా గంటకి వెళ్లాల్సి వస్తుంది. చివరికి అయితే ఆ రూట్ రావడం బట్టి ఇంత ఫాస్ట్ గా అయితే వచ్చాం. ఇప్పుడైతే మనం వెళ్లాల్సింది అక్కడ కార్నర్లు కానొస్తుంది కదా, ఆ బ్లాక్ అయితే మాత్రం వన్ బై వన్ అయితే అంతా వస్తున్నారు. ఇక్కడ మౌంటైన్ వ్యూ కూడా చాలా బాగుంది అయితే మాత్రం. ఎండ లేకపోయింటే ఇంకా బాగుండేది, కొంచెం కూల్ క్లైమేట్ కొంటే. లాస్ట్ టైం చాలా కూల్ గానే ఉంది, బట్ ఈసారి దోలు తీర్చేసింది అయితే మాత్రం. అందులో సమ్మర్ కూడా లేండి ఇంకొక టైము. ఇదే మాత్రం మెస్ బ్లాక్ అయితే ఐఐటీలో మాత్రం మెన్స్ కి. ఈ పక్కనే మాత్రం బాయ్స్ కానీ అందరికి హాస్టల్స్ కూడా ఉంటాయి. ఇంకా అందులో లోపలికి ఎంట్రీకి మాత్రం మనకి సపరేట్ గా ఫుడ్ కి వాటన్నిటికి సపరేట్ గా ఉంటుంది కాబట్టి వెయిట్ చేసా. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు అవే బాయ్స్ హాస్టల్స్ అయితే. అక్కడ నుంచి మాత్రం స్టూడెంట్స్ వచ్చేస్తారు. మీరు చూస్తుంది అయితే ఈ కార్నర్ నుంచి ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉండే కార్నర్ కూడా మొత్తం బాయ్స్ హాస్టల్స్ మాత్రం. మొత్తం ఇక్కడ నుంచి అయితే స్టూడెంట్స్ అయితే ఇంకా మెస్ కి అయితే రావాల్సింది ఆఫ్టర్నూన్ కానీ. అందులో ఇవాళ సండే ఇంకా మమ్మల్ని కూడా ఇంకా లైన్ లో నిలబెట్టేసారు అయితే వన్ బై వన్ ఆర్డర్ గా వెళ్ళాలని. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని 3 ముక్కలుగా చేసామైతే 1/3 పార్ట్స్ గా చేసేసుకున్నాం అయితే మాత్రం. స్ట్రెంత్ సరిపోక అంటే మొత్తం ఒక క్యూ అయిపోద్ది, మొత్తం హెవీ రష్ అయిపోద్దని. లోపల అంబియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి మాత్రం. లోపల దీనికి మాత్రం పెయింట్ ఏరి మాత్రం. దానికి ఇంతకు ముందు రీజన్ ఏందో కూడా మీకు లాస్ట్ టైం చెప్పా. ఇంకైతే మన ఫుడ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్లేట్ తీసుకున్నాం. బట్ ప్లేట్ తీసుకున్నది ఒక విషయం అయితే కాదు, ప్లేట్ తీసుకుని ఫుడ్ దాకా వెళ్ళడం పెద్ద విషయం అయిపోయింది. ఇంత పెద్ద క్యూలో నుంచి ఆడదాకా వెళ్ళాక ఆ లైన్ లోనే సగం టైం అయితే మాకైతే గడిచిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి ఒక చిన్న స్వీట్ లాగా మేమే చేసుకున్నాం. బాగుంది అయితే సిట్టింగ్స్ కానీ. ఇంకా తినేసి అయితే మాత్రం లాస్ట్ గా సలాడ్ లాగా అయితే మాత్రం 2 పీసెస్ ఆఫ్ కీరా తీసుకొని అయితే మాత్రం ఇంకా బయటకి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా తినేస్తారు. ఇంకా బయటకి అయితే బ్లాక్ నుంచి అయితే వచ్చేసాం. ఇంక నుంచి బ్లాక్ నుంచి బయటకి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అయితే క్యాంటీన్కి వెళ్దామన్నా, పోండ్రా బాబు నేను రాలేను అని వాళ్ళని అయితే పంపించే క్యాంటీన్ దాకా అయితే మీరే వెళ్ళండి. నేను ఇక్కడ నుండి సీనరీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి మాత్రం. బాగుంది. ఇక్కడ మీరు చూస్తుంది కదా ఆ బాయ్స్ హాస్టల్ దగ్గరే అక్కడే కెఫ్టీరియా కూడా ఉంది అయితే మాత్రం. వీళ్ళకి బాగుంది కెఫ్టీరియా కూడా, మా వాళ్ళు అన్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఏమో నిద్ర వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేసినట్టు నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది. సేమ్ అలాగే ఇంకా సేమ్ రూట్స్ అయితే మళ్ళీ బ్యాక్ అయితే అదే ఎండలో సేమ్ అవే తుప్పల్లో ఇంకా వెళ్ళాల్సి వచ్చింది మాత్రం. ఇంకేం చేయలేం కదా. ఇంకైతే మన బ్లాక్ అదిగోండి. ఇంకా మన బస్సెస్ కూడా అన్ని ఆర్గనైజ్ అయిపోయాయి అక్కడికైతే ఒక స్టాండర్డ్ గా. ఇప్పుడైతే మాత్రం ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మాత్రం ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కింద అయితే మన స్వరూప్ అయితే వస్తున్నాడు మాత్రం. యూట్యూబరే మన అందరికి తెలిసి ఉండొచ్చు మాక్సిమం అయితే స్టూడెంట్స్ కి అయితే మాత్రం. మేమైతే ఉదయం నుంచి ఉన్నటువంటి బ్లాక్ అయితే మాత్రం లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అంటే. నాకైతే ఇది ఆఫ్టర్నూన్ తెలిసింది, వీడియోలో మాత్రం ముందే చెప్పేసి. బట్ నాకు తెలిసింది మాత్రం ఆఫ్టర్నూన్ తెలిసింది బయటకు వచ్చి చూసిన తర్వాత అయితే మాత్రం. ఇక్కడ ఎక్కడ చూసిన స్టూడెంట్స్ కి అయితే సైకిల్స్ అయితే ఉంటాయి. వాళ్ళ స్టూడెంట్స్ సైకిల్స్ వేసుకోవడానికి కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే నేను ఫస్ట్ టైం అయితే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చూసా. బాగుంది అయితే చూడడం అయితే. దాని ఒక స్ట్రక్చర్ కూడా, దానికి ఛార్జింగ్ సెగ్మెంట్ కానీ, బ్యాటరీ ఎక్కడ పెట్టారు కానీ, మొత్తం కనెక్షన్స్ కానీ, గేరింగ్ ఇవ్వడం కానీ చాలా బాగుంది అయితే. ఫస్ట్ టైం అయితే నేను లైవ్ లో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చూడడం, అది ఐఐటీలో చూసాను. మేము ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళే టైం అయితే మాత్రం ఈ ఫ్లెక్సీస్ అయితే ఇక్కడ లేవు. మేము ఇప్పుడు వచ్చాకడికి అయితే మాత్రం ఫ్లెక్సీస్ వేసారు. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఇంకో ఈవెంట్ ఏదో రేపు జరగబోతుంది. అయితే మాత్రం ఐఐటీకి వచ్చినందుకు మాత్రం లిఫ్ట్లు అయితే మాత్రం మామూలుగా వాళ్ళేదైతే మెట్లు ఎక్కకుండా మాత్రం దాని కిందకి పైకి తిప్పుతానే ఉన్నాం అయితే వచ్చిన వాళ్ళు అందరం. చివరికి అయితే స్వరూప్ అయితే వచ్చేసాడు అయితే మాత్రం ఆఫ్టర్నూన్ సెషన్ కి అయితే మాత్రం. అయితే ఇంకా వచ్చినందుకు కెమెరా సెటప్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా మనకి వీడియోస్ అంతా తీసేదానికి. అలాగే స్వరూప్ బాయ్ కూడా అదే పనిలో ఉన్నాడు. మొత్తం సెటప్ అంతా చేసుకొని ఇంకా స్పీచెస్ కానీ ఇంకా ప్రస్తుతానికి అయితే ప్లేస్ అయ్యాడు సీటింగ్ లోకి. తర్వాత అయితే ఇంకా స్టార్ట్ చేయబోతాడు. అంతవరకు వాట్ ఇస్ వాట్ అని ఒక బేసిక్ ఇంట్రడక్షన్ కానీ ఒక చిన్న స్పీచెస్ లాగా అయితే మాత్రం కోఆర్డినేటర్స్ అయితే ఇచ్చారు. తర్వాత కాసేపటికి ఇంకా స్వరూప్ అయితే వచ్చేసి ఇంకైతే స్టార్ట్ చేశాడు ఒక కంటెంట్ కానీ, అతను ఒక బ్రాండ్ ప్రమోషన్స్ కానీ, అతను స్కేలర్లు ఇప్పుడు ఏ రోల్లో ఉన్నాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, అతను యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది, అసలు ఏ విధంగా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అనేది చేయాలి, అవన్నీ అయితే మాత్రం డిస్కస్ చేసాం. ఇప్పుడు స్వరూప్ ఇచ్చినటువంటి ఒక చిన్న బేసిక్ స్పీచ్ అయితే వినేద్దాం. తినేసి పడుకుంటారు ఇప్పుడు. ఇంకా గట్టిగా. సో టుడే అసలు మనం ఏం తెలుసుకుంటాం, లైక్ మీరు చాలా మంది దగ్గర నుంచి ఎన్నో స్పీచ్లు, ఎంతో మంది గెస్ట్ దగ్గర నుంచి ఎన్నో మాటలు విని ఉంటారు. కానీ లైక్ అందరికీ తెలుగు ఓకే కదా? ఓకే నైస్. కానీ మన లైఫ్ లో అసలు క్లారిటీ అనేది ఉండదు. అంటే మనం సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాం, పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాము. అరే అసలు ఎందుకు ఇఫ్ పెడతాం, ఎందుకు ఎల్స్ పెడుతున్నాం, ఎందుకు ఫర్ లూపులు రాస్తున్నాం, ఎందుకు ఫంక్షన్స్ రాస్తున్నాము,
ఒకడు ఊప్స్ అంటాడు, ఒకటి జావా అంటాడు, ఇంకొకటి ఇంకేదో అంటాడు, మనకు అర్థమవుతుంటదో. గూగుల్లో 30-40 LPA తెచ్చుకోవాలి. ఇక్కడ ఎంతమందిది ఆ డ్రీమ్ ఉంది? హ్యాండ్ రైజ్ చేయండి. 30-40 LPA అంటే మిగిలిన వాళ్ళకి జాబ్ ఉందా? టెక్నికల్గా ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్పట్లోకి ఇప్పట్లోకి ఎంత తేడా ఉంది, ఎంతలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, నిజంగా మనం రీప్లేస్ చేయబోతుందా చేయలేదా, జాబ్స్ ఇస్తుందా ఇవ్వదా, ఇటువంటి సంబంధించినటువంటి చాలా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బాగుంది. అయితే తర్వాత యూట్యూబ్కి సంబంధించి కానీ యూట్యూబ్లో కంటెంట్ కానీ అసలు ఏ విధంగా డొమైన్ సెషన్స్ కానీ మనం ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి కానీ అసలు ఎలా ఈ ఆల్గోరిథమ్స్ అనేవి వర్క్ అవుతాయి కానీ వీటన్నిటి గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అయితే మాత్రం ఇంకా మనకైతే ఎక్కువ యూజ్ అయిపోయింది. కానీ మన కంటెంట్ ఏ విధంగా పుష్ చేయాలి, అతనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఛాన్స్ని ఏ విధంగా వాడుకున్నాడు, దాన్ని ఏ విధంగా యూట్యూబ్లో ఇంప్లిమెంట్ చేశాడు, మనం ఏ విధంగా చేయగలుగుతామని మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. నిజంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే చాలా వర్త్. అయితే అందరి సంగతి ఏమో నాకైతే తెలియదు కానీ నెక్స్ట్ అయితే మాత్రం 1-on-1 మెంటర్షిప్ ద్వారా అయితే మాత్రం స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క డౌట్ని అయితే సొల్యూట్ చేసుకున్నాం. తర్వాత సోషల్ మీడియాని ఎలా వాడాలి కానీ, టెక్నాలజీని ఎలా వాడాలి, టూల్స్ని ఏ విధంగా వాడాలి కానీ వాటికి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ అయితే మాకైతే దొరికింది. పర్లేదు. అయితే ఇవాళ సెషన్ అయితే మాకైతే చాలా వర్త్. అయితే ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఇంకా టేక్ ఏ లీవ్ అన్నట్టు స్వరూప్ అయితే ఇంకా ఫైనల్ టచ్ కింద జనరల్ అయితే అన్ని వీడియోస్లో ఎలాగైతే ఒక వీడియో తీసుకోవడం బ్యాక్ సైడ్ అది కామన్ అయిపోయింది. ఇంకా ఈ రోజు మనతో కూడా ఒక వీడియో అయిపోయింది మాత్రం. ఇంకా సర్లే ఇంకా అయిపోయింది కదా అని ఇంకా మనం కూడా ఎంతసేపు ఉంటామని దగ్గరికి వెళ్ళి ఇంకా ఒక సెల్ఫీ అలాగే ఫొటోస్ అన్ని తీసేసుకున్నాం. అయితే మాత్రం మనమే స్టార్ట్ చేసేసాం. ఇంకా తర్వాత అంత ఒక పెద్ద రష్ ఫైనల్ టచ్ కింద ఒక స్మాల్ వీడియో అయితే మొత్తం గ్యాంగ్ తో మాత్రం ఇట్స్ టేకింగ్ ఓవర్ ఫ్రమ్ ఐఐటి విత్ స్వరూప్ అన్నట్టు. ఓకే, తర్వాత అయితే ఇంకా మొత్తం హెవీ రష్ అయితే ఇంకా ఫొటోస్ సెల్ఫీస్ కోసం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం బాగా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మాత్రం చిన్న గ్యాప్ కూడా ఇక్కడ 1 by 1 అయితే మాత్రం హెవీగా మీరే చూస్తున్నారు కదా, మొత్తం అయితే నింపేస్తున్నారు. ఇంకా చివరికి ఒకసారి ఆడిటోరియం మొత్తం చూసిద్దాం. సారీ, సెమినార్ హాల్ మొత్తం ఎంటీగా అయిపోయింది. మాత్రం స్వరూప్ ని కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు. అయితే మాత్రం ఇవాళ మనం కూడా టేక్ లీవ్ అన్నట్టు మాత్రం బ్లాక్ అయితే ఇంకా లీవ్ చేస్తున్నాం. మాత్రం ఇంకా తర్వాత ఒకసారి బయటికి వెళ్తున్నప్పుడు ఎండ మాత్రం తగ్గనట్టుంది అబ్బా సమ్మర్కి అయితే. ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా మెయిన్ ఇలా వచ్చాక మాత్రం ఇంకా దుమ్ము లేపేస్తుంది. మాత్రం మామూలుగా ఉండదు. అయితే ఇప్పటికి ఈవినింగ్ 4 or 5 అవుతుంది. ఈ రేంజ్ లో కూడా ఎండ ఈ లెవెల్లో ఉంది. అందుకే క్యాంపస్ నుంచి కూడా అంత ఫాస్ట్ గా కూడా బయటికి రాలేము. ఇంకా మేము ఫ్రెండ్స్ కూడా ఇంకా లీవ్ అయిపోయాం. వాళ్ళ సెషన్ మొత్తం గురించి అయితే ఒకసారి స్మాల్ డిస్కస్ చేసాం. ఇంకా బస్సులకి అయితే ఎక్కేద్దామా. ఇంకా మన రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే మాత్రం ఇంకా ఐఐటి క్యాంపస్ ని లీవ్ చేయాల్సిన టైం ఇచ్చేసింది. ఇంకా ఈవినింగ్ టైం కదా, అందులో సన్సెట్ నైట్స్ వ్యూ అయితే మాత్రం మొత్తం గార్డెనింగ్ అయితే అలాగే మన ఇండియన్ ఫ్లాగ్ అయితే చూడడానికి దూరం నుంచి చాలా అయితే బాగుంది. ఇంకా ఒక కార్నర్ నుంచి ఇస్తుంటే ఆ గాలికి ఆ ఒక ఫ్లాగ్ మూవ్మెంట్ కి నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం మంచి మూవ్మెంట్. అలాగే ఈ యొక్క ఈవినింగ్ ఈ క్రాస్ సెక్షన్ నుంచి మాత్రం వ్యూ చూస్తుంటే స్లో మోషన్ లో చాలా బాగుంది. అయితే మాత్రం మీరు కానీ లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నిజంగానే చాలా బాగుండేది. అయినా కానీ ఏం పర్లేదు, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా వ్యూ లిటిల్ బిట్ అయినా ఎక్స్పీరియన్స్ చేస్తారు మాత్రం. ఇంకైతే మాత్రం ఫైనల్ జంక్షన్ అయితే ఐఐటిని వదిలేటువంటి క్రాస్ టైం అయితే వచ్చేసింది. మాత్రం లెట్స్ మూవ్ వెయిటింగ్ ఫర్ ద క్యాంపస్, అవుట్ ఆఫ్ ద క్యాంపస్. మళ్ళీ ఇంకోసారి అయితే వస్తాం. అయితే మాత్రం ఆ రోజు కోసం వెయిటింగ్. అయితే మాత్రం దానికి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. మాత్రం ఆ రోజు ఇంకో రోజు కూడా రావాల్సి వస్తుంది. ఒక చిన్న మీట్ అయితే జరగబోతుంది. ఆ మీట్ కోసం రావాల్సి వస్తుంది. నెక్స్ట్ మా వాళ్ళు అయితే మాత్రం బస్సులో అయితే స్టార్ట్ చేశారు. అయితే మ్యూజిక్ అయితే మాత్రం ఇంకా మా వాళ్ళు అయితే బస్సులో దుమ్ము లేపుతున్నారు. అయితే మాత్రం దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై. లీవింగ్ ఐఐటి.